హాయ్. ఇప్పుడు ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఈ పుష్పరాజు అలాగే మంగళం సీన్ యొక్క సీక్వెన్సెస్ని, ఆ డైలాగ్ సీక్వెన్సెస్ని ఆ ఇంట్రడక్షన్లో వస్తాడు కదా పుష్పరాజు. ఆ పుష్పరాజు అనే వ్యక్తి మంగళం సీన్ ఎలాగా ఫేస్ చేస్తాడు అనే సీక్వెన్స్ని, అలాగే ఆ పవర్ ఎలాగ ఇంక్రీజ్ అవుతుంది, ఎన్ని టైమ్స్ ఫోల్డ్ అవుతుంది, తర్వాత మంగళం సీన్ డామినేట్ చేశాడు లేదా అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. దీన్ని ఒక పైథాన్ కోడ్గా ఎలా రాస్తాం అనే దానికి సింపుల్గా చక్కగా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇందులో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేయాలి ఫస్ట్. తర్వాత పవర్, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తర్వాత ఆ పవర్ ఏంటి, ఎంత ఇచ్చాం ఇనిషియల్గా ఇద్దరికి. అలాగే తర్వాత డైలాగ్ కొడతాడు, నాకు ఫ్లవర్ అనుకున్నావా కాదు ఫైర్ అంటే ఆ డైలాగ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత ఏమవుతుందంటే ఛాలెంజ్ వాళ్ళిద్దరికి. సో ఈ 4 సీక్వెన్సెస్ని ఫస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎలా చేస్తాం మనం అంటే, పుష్ప ఈజ్ ఈక్వల్స్ టు పర్సన్. ఇందులో 2 వేరియబుల్స్ ఇంట్రడక్షన్, నేమ్ ఒకటి అలాగే పవర్ ఒకటి. అలాగే నేమ్ ఏమో పుష్ప, ఫస్ట్ ఇది హీరోది. తర్వాత పవర్ ఏమో 20 ఫోల్డ్స్ అనుకోండి, 20 ఇట్స్ ఎ నెంబర్. తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ పర్సన్ ఎవడు, మంగళం శ్రీను క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయాలి. సో మంగళం శ్రీను ఈజ్ ఈక్వల్స్ టు పర్సన్. తర్వాత ఏమవుతుందంటే ఆ బ్రాకెట్స్లో శ్రీను నేము అలాగే పవర్ ఏమో వాడికి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది ఇనీషియల్గా, అది 50 అనుకోండి, అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, మనకి ఈ పుష్పరాజు వచ్చి డైలాగ్ కొడతాడు. ఆ డైలాగ్ని ఏమని రాయాలి మనం ఈ పైథాన్ కోడ్లో అనేది, పుష్ప డాట్ స్పీక్. ఆ డైలాగ్ ఏంటి రాయాలి, ఎందుకంటే మనకు అవుట్పుట్ బయట కనబడాలి కాబట్టి. ఆ డైలాగ్ ఏంటి మనకి, ఎస్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా కాదు ఫైరు అని ఆ డైలాగ్ రాస్తాం అక్కడ, అయిపోయింది. ఇప్పుడు ఈ డైలాగ్ రాని మనం పుష్ప లెవెల్ పెంచాలి అంటే, ఫస్ట్ 20 ఉంది దాన్ని 40 చేయాలి. దాన్ని ఎలా పెంచుతాం, పుష్ప డాట్ ఇంక్రిమెంట్ పవర్ బ్రాకెట్స్లో 40 అంటే 20 + 20 + 20 40 అలాగే అయింది. అంటే ఇదంతా ప్రోగ్రామ్ రాయొచ్చు మనం తర్వాత అలా రాసుకుంటే. తర్వాత ఏమవుతుంది మనకి, తర్వాత పుష్ప ఛాలెంజ్, ఆడుతూ ఛాలెంజ్ చేస్తాడు మంగళం సీన్తో, నేను ఆడుకుని ఎక్కువ అవుతానని. అది ఎలా రాస్తాం మనం, పుష్ప డాట్ ఛాలెంజ్ బ్రాకెట్స్లో ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నాడు, మంగళం సీన్తో. సో ఫైనల్గా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ రాస్తే బయటకి ఏమొస్తుందంటే 3 ఫోల్డ్స్ వస్తుందన్నమాట. అంటే పుష్పని మించాడు, పుష్ప ఏమో మంగళం సీన్ మించాడు, ఆ పవర్ 20 బికమ్స్ 40 అయింది, 40 60 అయింది. అలాగే మంగళం సీన్ ఓన్లీ పవర్ 50 ఉండిపోయింది. సో లాస్ట్ ఫైనల్గా ఓవర్కమ్ చేశారనమాట. ఈ విధంగా మనం రాసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.